ప్రజా సంఘాల ఉమ్మడి వేదిక ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ సభకు విచ్చేసిన, క్షమించాలి పదం వాడుతున్నా కానీ తప్పలేదు నాకు, మెంటల్ మేధావులకు, ఈ మెంటల్ మేధావులు వినేటువంటి మాటలు వింటందుకు వచ్చినటువంటి మెంటల్ ఆడియన్స్ కు దండం పెట్టి మాట్లాడదలుచుకున్నాం. క్షమించాలని చెప్పి నేను మొదలే మెంటల్ గానే లేవు కదా, అది ఆల్రెడీ మేము మెంటల్ గానే లిస్ట్ లో నేను మా రవెన్న ఆల్రెడీ పోయినాము. ఇప్పుడు ఇటు నుంచి మీరందరూ కూడా అదే కోవలకు చెందుతారు కాబట్టి నేను అక్కడ కూర్చొని మా భోజనం చేస్తుంటే నేను అసలు ఈ మీటింగ్కి ఏదో మాట్లాడదామని వచ్చినా కానీ తప్పలేదు, ఇంకోటి మాట్లాడాల్సి వస్తుంది. సరే మిగతా విషయాలు చాలా మంది మాట్లాడతారు కావచ్చు, కానీ అక్కడ వింటుంటే మా జీవన్ సారు ఒక మాట మాట్లాడుతుండే. అక్కడ భాష ఇద్దరి మధ్యలో, మాలల మధ్యలో మాదిగల మధ్యలో భాష వికృతంగా, పదం నేను వేరే చెప్పొచ్చు, నాకు సరంగా పదం గుర్తు వస్తలేదు, కానీ అర్థం ఎట్లా అంటే వీళ్ళు తిడుతున్నారు వాళ్ళు తిడుతున్నారు అని అన్నాడు. నేనైతే మరి నేను ఈ మధ్య కాలంలోనైతే ఎప్పుడు నేను మందకృష్ణన్న భాషల మార్పు ఉండి ఒక కులాన్ని దూషించుకుంటూ లేకపోతే వ్యక్తులను దూషించుకుంటూ వినేది నేనే చూడలే, ఉంటే మాత్రం సబ్జెక్టు కరెక్షన్, నేనైతే చూడలే. అయితే ఇప్పుడు మా ఇద్దరు పంచాయతీ ఓకే, సార్ ఉన్నాడో పోయిండో తెలియదు నాకు, కానీ సార్ కరెక్టే, ఒక సమస్య గురించి, ఒక సమస్య న్యాయమైనటువంటి సమస్య, అందరూ అన్నారు, అందరికీ తెలుసు. నేను కూడా మొట్టమొదటిసారి ఎప్పుడైతే మొన్న మాలలో ఒక సభ జరిపినరో, ఆ జరిపిన తర్వాత వాళ్ళ భాష, వాళ్ళ వ్యవహారము ఇదంతా చూసిన తర్వాత వీళ్ళేమన్నా లాస్ట్ మినిట్ లో వీళ్ళేమన్నా అడ్డుకుంటారేమో అని అనిపించి ఆ సభను చూసిన తర్వాత నాకు పార్లమెంట్ లో తెలంగాణకు సంబంధించినటువంటి బిల్లు పాస్ అయ్యేటప్పుడు ఒక పెప్పర్ స్ప్రే బ్యాచ్ ఉన్నది, ఒకటి పెప్పర్ స్ప్రే బ్యాచ్, లగడపాటి రాజగోపాల్ ఇటువంటిది, ఆ బ్యాచ్ సంతతాయేమో అనిపించింది నాకు అది చూసినాక. వాస్తవంగా చెప్తున్నా నేను, ఇది ఆ బ్యాచ్ ఏమన్నా వచ్చి అడ్డుపడుతున్నది అయిందని. సో అక్కడ ఇదేదో ప్రమాదంగా ఉన్నది అని అనిపించి చలో అన్ని పక్కకు పడేసేయాలి, ఫస్ట్ అన్ని పక్కకు పడేసి మనకున్న అన్ని దిమాక్లకి తీసేసి జమ్మిషెట్ కాడ పెట్టినట్టుగా మొత్తం చేసి చలో మైదానంలో దునుకుదామని అనిపించి మొట్టమొదటి సభకు నేను విమలక్క పోయినాం. పోతే ఇమీడియట్ గా నాకు ఒక మెసేజ్ వచ్చింది, ఒక పెద్ద మనిషి ఇలా రాష్ట్రంలో చాలా గొప్ప వ్యక్తిగా చలామణి అవుతున్నటువంటి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక 50 లక్షల విద్యార్థుల భవిష్యత్తు మార్చే స్థాయిలో నేనున్నా, ఆ పొజిషన్ నేను పోయినా పనిచేస్తున్నా అన్నటువంటి బయట మాట్లాడుతున్నటువంటి ఒక పెద్ద మనిషి, ఆకునూరు మురళి, ఆయన పేరు ఆకునూరు మురళి. సార్ వినాలి, జీవన్ సార్ ఎక్కడ ఉంటే మీరు, ఎందుకంటే ఇప్పుడు చాలా గొప్ప గొప్ప మా పదాలు వాడిరు కాబట్టి నేను మెంటల్ మేధావులన్నా ఎందుకన్నా అనేందుకు చెప్తున్నా. నేను ఆకునూరి మురళి అంటే ఆయన ఒక మెసేజ్ పెట్టిండు, అన్న నాగేష్ భాయ్ జర నేను అబద్ధం ఆడితే మళ్ళీ ఎందుకు పర్సన్, నువ్వే చదువుకున్నాను ప్రొఫెసర్, ఆయన ఏం పెట్టిండు ఒక్కసారి జర, ఎందుకంటే జనానికి కూడా తెలియాలి, పుసుకున్న వీడియో తప్పు చదువుతున్నాను నేను అనుకోవచ్చు కదా జనాలు. నేను చదువు కాదు, అన్ననే చదువుతాడు, ఇక ప్రొఫెసర్ సార్ కదా, ఇక నాకెందుకు పంచాయతీ, నేనేమన్నా తప్పు చెప్తున్నానికి వాళ్ళు ఉంటే వాళ్ళకు ఒక నిమిషం సమాజానికి తెలియాలి, వీళ్ళు ఏం ముసుగులు ఉన్నారు వీళ్ళు అనేది, ఏం మాట్లాడుతున్నారు వీళ్ళు అసలు ఏందనేది కొంచెం తెలియాల్సిన అవసరం ఉన్నది. ఒక్క సెకండ్ అన్న, ఈ మెసేజ్ ఒక్కసారి చదువు, గి మెసేజ్ చదువు అన్న జర ప్లీజ్, ఈ మెసేజ్ చదువు. Why Vimalakka and Prithvi are there in Mandakrishna Madiga, a BJP guy? It is fine to support the cause of categorization, but working with Mandakrishna, who is opportunistic, and supporting Manuvadis is questionable. May I request Prithvi to respond, please? I support categorization and I support to eradicate poverty in Madigas. For that matter, from all castes, but Mandakrishna hate Ambedkar, hate other castes, promoted MRPS, which started collecting money by force from doctors and contractors, educational institutions and business people, which polluted the local society, and BCs and OCs started hating SCs because of his actions. Now he became hardcore BJP guy, which is the root cause of the casteism, and want to bring back Manusmurti. ఓకే, ఇది విన్నారు కదా, ఇంకా చాలా ఉన్నాయి మెసేజెస్, ఇంకా చాలా ఉన్నాయి. అంటే అందరినీ హేట్ చేసుకుంటా, ఇప్పుడు నేను పెద్ద
చక్కదైనటువంటి పాపం మంగళారతులు తీస్తే దేవుని చేతులకి అన్ని పైసలు రాలిన పైసలతోనే ఉన్న రాజకీయ పార్టీలు నడుస్తున్నాయేమో మరి. జీసస్ దగ్గర పోయి దండం పెట్టంగానే అన్ని డాలర్లు వేసిండా, లేకుంటే మసీదులో పోయి నమాజ్ అవుతే వచ్చిన పైసలతోని ఇవాళ ప్రభుత్వాలు మొత్తం అన్ని రాజకీయ పార్టీల ప్రభుత్వాలని ఎట్లకెళ్ళి వచ్చినాయి, ఎట్లా వాళ్ళు గవర్నమెంట్లకు ఎట్లా వచ్చిండ్రు. ఒక సామాజిక అంశాన్ని పట్టుకొని ఒక నిజమైన న్యాయబద్ధ అంశం అని చెప్పని ఇంతమంది మాట్లాడుకుంటా జనం మొత్తం గత 30 సంవత్సరాలకెళ్ళి దీని సైడ్ సంఘీభావం మూవ్మెంట్ లో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ఒక అంశాన్ని తీసుకుపోయేటందుకు జనం దగ్గర నుంచి సహకారం తీసుకొని కొట్లాడుతున్న వాళ్ళేంది జనాన్ని దోపిడీ చేసేందుకు అధికారంలోకి వచ్చేటందుకు ఇలా కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కాలేదా, కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు కాలేదా, కాంట్రాక్టర్లు మంత్రులు కాలేదా, లిక్కర్ మాఫియాలు కాలేదా, ల్యాండ్ మాఫియాలు కాలేదా, శాండ్ మాఫియాలు కాలేదా. నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు, ఆకనూరు మురళి నువ్వు ఓన్ దగ్గర పనిచేస్తున్నావు. ఇది చర్చ జరిగింది. అసలు ఇదేంటంటే వీళ్ళు మాస్కులు వేసుకున్నారు, బయటికి ఇట్లా మాట్లాడుతుండ్రు. ఇంకొక మెసేజ్లు ఉంటది, క్యాస్టిస్ట్ అని మాట్లాడతాడు. ఆయననే కుల సంఘాల మీటింగ్లకు పోతాడు. నేనే దించిన కుల సంఘాల మీటింగ్ల మాల కుల సంఘాల మీటింగ్లకు నేను పోయి దించిన ఆయనను. ఒక 3-4 సందర్భాలలో నేను దించిన. ఆయన అంటాడు మీరు క్యాస్టిస్ట్ లో ఉంటాడు. నేనే తక్కువైనా, నా కులపుల మీటింగ్ నేనే తక్కువైనా, అందుకే నా కులం ఏదో తెలియక నిన్న ఒక పెద్ద మనిషి ఈయన మున్నూరు కాపు కాబట్టినే బండి సంజయ్ దగ్గర పోయి గెలిపించిందని పెట్టిండు ఒక పెద్ద మనిషి. అయితే ఈ ముసుగు వీరులు ఉన్నారు కదా, ఇట్లా మాట్లాడుతున్నారు ఈ గ్రూపులలో. ఆఖరికి ఏంటంటే రిజల్ట్ ఏంటంటే నిన్న పొద్దున ఇక చాలా ఉన్నాయి మెసేజ్లు, కానీ నేను జస్ట్ అది చర్చకు వచ్చినప్పుడు నేను మళ్ళీ చూపిస్తావని. ఈ గ్రూప్ లోకి వెళ్ళి సోషల్ డెమోక్రటిక్ ఫోరం అని చెప్పి మోస్ట్ అన్సోషల్ అన్డెమోక్రటిక్ ఫోరం అనే ఒక సంస్థకు మొన్నటిదాకా కన్వీనర్ ఉండే ఆయనే మాల సామాజిక వర్గానికి. ఇప్పుడు కొత్త కన్వీనర్ వచ్చిండు లక్ష్మీనారాయణ, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ అని. ఆయన కూడా అదే సామాజిక వర్గానికి సంబంధించిన కన్వీనర్ అయిండు. అబ్రప్ట్ గా చర్చ లేకుండా నాతో ఇవన్నీ విషయాలు చర్చ చేద్దామని చెప్పని అని నేను పెడితే అసలు సందర్భంలో మదకృష్ణ వాడు అని సంబోధించినందుకు, ఇప్పుడు మీరు అన్నారు కదా భాష గురించి అన్నారు కదా, వాడు అని సంబోధించినందుకు నేను చిన్న ఘర్షణ పడ్డ వాళ్ళతో. ఎట్లా అంటారు మీరు, ఒక సామాజిక ఉద్యమాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి, నీకు ఆలోచన పరంగా కావచ్చు, వ్యక్తిత్వంలో కావచ్చు, నీకు ఏం విభేదాలున్నా ఉండని, ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అందరం మేము కొంతమంది ఉన్న దాంట్లో నువ్వు వాడు అని ఎట్లా అంటారు మీరు అని చెప్పని. దాని మీద చర్చ తీవ్ర స్థాయికి పోయింది. ఒక ఫిజికల్ మీటింగ్ పెట్టుకుందామని చెప్పని అన్నారు. వీళ్ళంతా చాలా ఎలైట్ గ్రూప్స్ ఉన్నారు. ఈ గ్రూప్ లో కాకి మాధవరావు గారు ఉన్నారు, శాంతా సిన్హా గారు ఉన్నారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు ఉన్నారు, చాలా ఉద్దండులు ఉన్నారు మా అడ్వైజరీ టీంలలో కూడా. సో ఉన్నోళ్ళు కూడా చాలా చదువుకున్నటువంటి వాళ్ళు, మేధావులు అటువంటి వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు. సో ఆ చర్చ జరిగింది. దాంట్లో జరిగినాక ఒక ఫిజికల్ మీటింగ్ పెట్టుకొని మాట్లాడదాము అని చెప్పిండ్రు. ఆ ఫిజికల్ మీటింగ్ మళ్ళీ ఎప్పుడు కాలేదు. ఆఖరికి ఏంటంటే ఈ గ్రూప్లకు వెళ్ళి నేను రిజర్వేషన్ ఉద్యమాన్ని, వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేస్తున్నా అని అన్నందుకు నన్ను ఇళ్ళకెళ్ళి తీసిపడేశారు, ఈ గ్రూప్లకి వెళ్ళి తీసిపడేశారు. నేను నా జీవితం మొత్తం నాకు మీసాలు మొలిసిన కాడికెళ్ళో అప్పటి నుంచి మొదలు పెడితే ఇయ్యాలటి వరకు విభిన్న సామాజిక ఉద్యమాలలో తిరుక్కుంటా ఒక బ్యాక్వర్డ్ క్లాస్ కమ్యూనిటీకి వెళ్ళి వచ్చి ఒక రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి కుటుంబం. మన ఆయన సర్పంచ్ ఉండే, సమితి ప్రెసిడెంట్ ఉండే, ఎమ్మెల్యే ఉండే, మంత్రి ఉండే. నేను తెలంగాణ మొట్టమొదటి విద్యార్థి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసింది కూడా మేమే, కేసీఆర్ విభేదించి స్టార్ట్ చేసిన అటువంటి వాడిని ఒక చిన్న పెన్ స్ట్రోక్ తోని తీసి అవతల పడేసారు. ఎంఆర్పిఎస్ ఉద్యమానికి నేను సపోర్ట్ చేస్తున్నాను. అదేవిధంగా విమలక్కని కూడా క్వశ్చన్ చేసాడు మళ్ళా. ఇక విమలక్క జీవితం నేపథ్యం అందరికీ తెలిసిందే. ఇక్కడ తన 50 సంవత్సరాల సుదీర్ఘ జీవితం, తన 5వ తరగతి 6వ తరగతి ఉన్నప్పుడు పాటలు పాడుకుంటా ప్రజా సమస్యల గురించి తిరిగినటువంటి వాళ్ళ మీద మీరు జీతగాన్లు వండుకుంటూ, అందరిని అంటలేను, ఇగో ఇటువంటి వాళ్ళను ఆడ వండుకుంటూ నౌకర్లు చేసుకుంటూ మా బోటోళ్ళ మీద ఏలెత్తి చూపించి ప్రశ్నలు చేసుకుంటా ఏ స్థాయికి పోయినరు అంటే ఆ సంఘపోళ్ళ దాంట్లో ఒక కో కన్వీనర్, ఆయన పేరు ఎంఎఫ్ గోపీనాథ్ అంటే ఆయనే. మా అన్న చెప్పలే ఇంతకు ముందు పేరు ఎంఎఫ్ గోపీనాథ్. సమాజంలో నేను చాలా గొప్పోని, నేను పెద్ద డాక్టర్ను, అంతర్జాతీయ స్థాయి డాక్టర్ను అని పోజులు కొట్టుకుంటున్నటువంటి ఒక పెద్ద మనిషి కావచ్చు. ఆయన డాక్టర్ అయితే కావచ్చు, కానీ వేరే రోగంతో సఫర్ అవుతూ నాకరికి చెప్తా. కానీ సో ఆయనే ఏం చెప్తాడంటే, నేను ఒక ఆ మీటింగ్ అయిన తర్వాత వీళ్ళు ఇట్లా విరుచుకుపడుతున్నారు ఏందని చెప్పి ఒక మేధావుల తరఫుకెళ్ళి, ఎందుకంటే ఇది ఆఖరి క్షణాలలో ఉన్నది ఉద్యమం, ఇప్పుడు ఇది ఆగొద్దు, డిమోరల్ అవుతారు, క్యాడర్ డిమోరల్ అవుతారు,
మందకృష్ణను వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మూవ్మెంట్ నాశనం చేసే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ఎక్కడో దగ్గర సమాజం మొత్తం వీళ్ళు వెంబడున్నది, ఈ కాస్ట్ కు వెంబడున్నది అంటే కనీసం మాదిగ సెక్షన్ మొత్తం అన్నా మాకు అన్యాయం జరుగుతున్నది, మా నోటికాడి గువ్వను తీసుకోబోతున్న అందరి అభిప్రాయం ఉన్నా పోరాడే శక్తి మా దగ్గర ఉన్నదో లేదో అనే ఒక డౌట్స్ ఉన్నప్పుడు అందరం సమాజం మొత్తం కూడా మేము మీ వెంబడి ఉంటామనే మెసేజ్ ఇచ్చేటందుకు ఒక మీటింగ్ ప్లాన్ చేద్దామని చెప్పి నేను మా సమాజంలో అన్ని రంగాలల్లో అది కుల సంఘాలు కావచ్చు, ఆది నుంచి వస్తున్నటువంటి కళారూపాలు కావచ్చు, కళలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాటిని కాపాడుకునేటువంటి మూవ్మెంట్లలో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, తెలంగాణ ఉద్యమానికి పురుడు పోసి స్టాటిస్టిక్స్ ఇచ్చినటువంటి పిఎల్ విశ్వేశ్వరరావు, సింహాద్రి సార్ ఇటువంటి వాళ్ళందరినీ కూర్చోబెట్టి మీటింగ్ పెడదామని. నేను ఇవన్నీ డీటెయిల్స్ ఎందుకు చెప్తున్నా అంటే మీకు కూడా తెలిసి ఉండాలి, జనం కూడా తెలిసి ఉండాలి. అటువంటి వాళ్ళందరినీ కొంతమందిని పిలిచి మాట్లాడి ఈవెన్ జ్యుడిషియరీకి సంబంధించినటువంటి ఇలా నేను ఆ రోజు వేదిక మీద చెప్పిన, ఇప్పుడు చెప్తున్నా, 24 క్యారెట్ గోల్డ్ జడ్జు అని మనం గొప్పగా చెప్పుకోవాల్సిన వ్యక్తి బీసీ సామాజిక వర్గాలలో ఉన్నటువంటి ఒక చంద్రకుమార్ సార్ని కూడా పిలిచినాం. సార్ చెప్పండి మరి జడ్జిమెంట్లలో ఏమున్నది, మీది న్యాయబద్ధమైన డిమాండ్ అయినా కాదా అని చెప్పాను. వచ్చి వాళ్ళందరూ వచ్చిండ్రు. జయదీర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ జయదీర్ తిరుమలరావు గారు, ప్రొఫెసర్ పిఎల్ విశ్వేశ్వరరావు గారు, ప్రొఫెసర్ మురళీ మనోహర్ గారు, ప్రొఫెసర్ తిరుమలి గారు, తర్వాత మన జస్టిస్ చంద్రకుమార్ సార్, ఇంకా కొంతమంది నరేందర్ గౌడ్ గారు, ప్రొఫెసర్ నరేందర్ వారు కూడా వచ్చిండ్రు. అందరు వచ్చిండ్రు, కూర్చున్నారు, మాట్లాడిన క్రమంలో వాళ్ళు ఎందుకు కావాలి ఏంటిది ఎవరు కూడా పంచాయతీ పెట్టుకోమని చెప్పలే. వాళ్ళు ఎవరు పంచాయతీ పెట్టుకోమని చెప్పలేదు, ద్వేషించలేదు, దూషించలేదు, ఏం చెప్పలేదు. కొన్ని స్టాటిస్టిక్స్ చెప్పిండ్రు, గణాంకాలు లెక్కలు చెప్పిండ్రు, అన్ని చెప్పిండ్రు. ఎందుకు మేము వర్గీకరణకు ఎందుకు సపోర్ట్ చేస్తున్నామని ఒక వేదిక మీదకి వచ్చి మేము మొదటిసారి మాట్లాడుతున్నాం అని అన్ని వివరాలన్నీ విప్పి చెప్పిండ్రు, కన్విన్సింగ్ గా చెప్పిండ్రు. ఇది భరించలేక అది అయిన తర్వాత తీసేసిన ఒకటైతే మమ్మల్ని ఏమంటారు అంటే ఆ వేదిక గురించి మాట్లాడిన వాళ్ళను, వేదిక మీద మాట్లాడిన వాళ్ళందరినీ మేమట మెంటల్ మేధావులమట. వర్గీకరణకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా వాళ్ళ దృష్టిలో మెంటల్ మేధావులు, ఇదే పదం వాడి కాబట్టి క్షమించాలని చెప్పిన. అందుకనే వేదిక మీద ఉన్న వాళ్ళకు ఇది నా పదం కాదు. గోపీనాథ్ నేను వ్యక్తిగా చూస్తున్నా అంటే ఇప్పటివరకు వ్యక్తిని చూస్తున్నావచ్చు, కానీ మాల సంఘం కెళ్ళి మాట్లాడుతుంటే మాత్రం మాకు ఆబ్జెక్షన్. ఎందుకంటే మాల సంఘాల మీటింగ్లలో కానీ పోతుంటాడు కాబట్టినే. ఇంకోటి, ఇక్కడ మేము ఆ రోజు ఇక్కడ మాట్లాడిన మీటింగ్ సందర్భంగా మా విఠల్ ఏం చేసిండు, సామాజిక స్మగ్లర్లు, సామాజిక మాఫియా ఎవరెవరైతే ఈ వర్గీకరణ వ్యతిరేకిస్తున్నారో అన్నాడు. కులం పేరు ఎక్కడ దిగలే, కులం పేరు ఎక్కడ ప్రస్తావన జరగలే. ఆ చర్చలో జరిగినప్పుడు బీసీలలో కూడా దాదాపు 70కి పైన కులాలలో కనీసం వార్డు మెంబర్లు కూడా కానటువంటి కులాలు ఉన్నాయి. వాళ్లకు న్యాయం జరగాలి, వాళ్ళను కూడా భాగస్వామ్యం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మాట్లాడిన మా మీటింగ్ లో. అయినా గానీ అంటే మా వైఖరి క్లియర్ ఉన్నది. ఇక్కడ మీ దాంట్లో 3-4 కులాలే మీ వాటాలు తీసుకుంటున్నాయి కానీ మాట్లాడేది వాళ్ళు. మేము క్లియర్ ఉన్నాం, ఎవరన్నా రాండ్రి, ఎవరన్నా తీసుకోండి, మాకు అవసరం, మాకు న్యాయం అందరికీ జరగాలనే ఉద్దేశంతో మేము మాట్లాడతాం. ఆ విఠల్ ఆ ప్రోగ్రామ్ లో ఆ మాట మాట్లాడినందుకు నాది విఠల్ ఇద్దరు బొమ్మ వేసి మాలోలను మాఫియా అన్నారు, మాలోలను సామాజిక స్మగ్లర్లు అన్నారని చెప్పని పెట్టేసి విపరీతమైన ట్రోల్స్, బూతులు, ఇక మామూలుగా కాదు. కేసు ఫైల్ చేసిరు కదా, ఇవాళ పొద్దుగాల కేసు ఫైల్ చేసిరట. సరే, అవన్నీ నేను ఆల్రెడీ చెప్పిన. నేను అయితే మేము ఎక్కడ కుల ప్రస్తావన తీయలే, ఇప్పుడు కూడా తీయలేదు. కాకపోతే వాళ్ళు మాల కులం అని పెట్టిండ్రు. ఇక్కడ మళ్ళా ప్రెస్ మీట్ పెట్టి కూడా మాల కులం అనే సంబోధించిండ్రు. అయితే వీళ్ళందరూ ఒకటే కనుక చెప్తున్నా, ఇప్పుడు ఈయన ఆ మీటింగ్లకు ఈయన గతంలో పార్టిసిపేట్ చేసింది కాబట్టినే ఆయన అదే మాట అనుకుంటే ఏం మాట్లాడతారంటే మేమంట వ్యభిచారులమంట, ఇంటలెక్చువల్ వ్యభిచారులమంట, మేము ఇంటలెక్చువల్ ప్రాస్టిట్యూట్స్, బ్రోకర్స్. ఈ పదాలు వాడిండ్రు. ఇది సభ్య సమాజము యాక్సెప్ట్ చేసే పదాలేనా ఇవి? నువ్వు ఒక మాల సంఘంకి వెళ్ళి నువ్వు మొత్తం ప్రతినిధిలో కాదో నాకు ఎరకలే, కానీ నువ్వు ప్రతినిధి లేక మాట్లాడుతున్నారు కదా మీరు వ్యతిరేకించటోళ్ళను. మీ దగ్గర ఏమైనా సబ్జెక్ట్ ఉంటే మా వాళ్ళు తయారున్నారు వచ్చి మాట్లాడేందుకు ఏ వేదికల మీదైనా ఏమైనా కానీ. బ్లాక్ మెయిలర్స్ అంట ఈ పదాలు వాడుకుంటా. సార్ మరి జీవన్ సార్ దీని గురించి ఏం చెప్తారో చెప్పాలి. మరి మమ్మల్ని ఎందుకు అన్నాడు, మేమేం చేసినాం, మేము ఎక్కడ మాట్లాడినామా? ఇప్పుడు మీరు అంటున్నారు ఇక్కడ అక్కడ అని అంటున్నారు కదా, రేపు పొద్దుగాల ఇప్పుడు మీరు కూడా అంతే, మీరు కూడా సేమ్. ఎందుకంటే ఈ డిమాండ్ కు సపోర్ట్ చేస్తారు కాబట్టి జీవన్ సార్ను కూడా ప్రాస్టిట్యూట్ అన్నట్టే.
ఈ వేదిక మీద ఉన్న అందరం అదే కథకు వస్తాం, మీరందరూ కూడా అదే కథకు వస్తారు. అరే ఎంత బరి తెగించి విచ్చలవిడిగా అంటే ఈ కమిషన్ మొత్తం ఫస్ట్ లోతూర్ కమిషన్ చైర్మన్ కూడా నువ్వు ప్రాస్టిట్యూట్ అంటావు అంతే కదా. ఉషా మెహ్రా గారు ఇచ్చేటువంటి రిపోర్టు దీనికి సపోర్ట్ చేసుకుంటూ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ప్రాస్టిట్యూట్సే నీకు. సుప్రీంకోర్టు జడ్జిలు మొత్తం 7 బెంచ్ జడ్జెస్ మొత్తం అందరు జడ్జిమెంట్ ఇస్తే అందరు ప్రతి ఒక్క జడ్జిల కన్నా మీకు ఎక్కువ తెలివి ఉన్నది, మీకు అందరికన్నా ఎక్కువ రాజ్యాంగం మీద మీకు అవగాహన ఉన్నది. ఆకునూరి మురళి అండ్ బ్యాచ్, నేను ఆ బ్యాచ్ లో కలపదలుచుకుని ఎందుకంటే అది బ్యాచ్ ఎంఎఫ్ గోపీనాథ్ వీళ్ళంతా మీకు అంతకన్నా గొప్పలు కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆయన కూడా మీకు ప్రాస్టిట్యూటా? వాళ్ళందరి జడ్జిమెంట్లు వచ్చిన తర్వాతనే మేమందరం మాట్లాడుతున్నాం ఇక్కడ, వాటి ఆధారాలను పట్టుకుని మాట్లాడుతున్నాం. వాళ్ళు కాదు, అన్ని రాజకీయ పార్టీల మేనిఫెస్టోలల్లా వర్గీకరణకు సమర్థించుకుంటా మేము వచ్చినాక ప్రభుత్వాలకు వచ్చినాక మేము అమలు చేస్తున్నాం అన్నారు. అంటే ఇప్పుడు నువ్వు ఎంతమందిని ప్రాస్టిట్యూట్స్ అంటున్నావు నువ్వు? అవి ఈ మేనిఫెస్టోలు మాయి. సో అయితే ఎవరెవరిని అంటున్నావు నువ్వు? కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీని ప్రాస్టిట్యూట్ అంటున్నావా నువ్వు? ఎవరు సపోర్ట్ చేసే వాళ్ళే కదా, మరి సపోర్ట్ చేసుకుంటే కాంగ్రెస్ మేనిఫెస్టో పెట్టింది కదా, అది పెట్టినావు కదా. మీ అధ్యక్షుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని కూడా ప్రాస్టిట్యూటే, రాహుల్ గాంధీని ప్రాస్టిట్యూటే అను, ప్రియాంక గాంధీ ప్రాస్టిట్యూటే. మీకు మేం ప్రాస్టిట్యూట్లం అయితే వాళ్ళందరూ కూడా ప్రాస్టిట్యూట్లే. ప్రియాంక గాంధీ కూడా ప్రాస్టిట్యూటే కదా. బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అంతేనా? బీజేపీ వాళ్ళు కూడా పెట్టిరు కదా. వీళ్ళైతే మొట్టమొదటి దాంట్లో పెట్టిండ్రు. కార్గే అదే మాట మాట్లాడిండు, రాహుల్ గాంధీ అదే మాట మాట్లాడిండు. ఆఖరికి రేవంత్ రెడ్డి మొన్న అసెంబ్లీలో చెప్పిండు, ఆయన కూడా అదే మెంటల్ మేధావి, లేకుంటే ఆయన మేధావి కదా నాకు ఎరకలే కానీ ఆయన కూడా ప్రాస్టిట్యూట్, బ్రోకరు, స్మగ్లరు ఇవన్నీ పదాలు వాడి ఇట్లా అవమానపరుస్తున్నారు కదా. అంటే ఎందుకు? అసలు చర్చ ఎక్కడ జరగాలి? అసలు చర్చ వర్గీకరణ న్యాయమైన డిమాండా కాదా? ఎట్లా అన్యాయమైన డిమాండో ఇలా న్యాయబద్ధమైన డిమాండ్ అని చెప్పి తీసుకొస్తున్నారు. దీంట్లో ఏమున్నదో నేను చూడలే, కానీ హెడ్ లైన్ చూసి చెప్తున్నా. నీకు అన్యాయం ఎట్లనో నువ్వు తీసుకురా. నువ్వు ఒక 10 మంది ఇదే సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి మేధావులను, లేకపోతే నీకు సంబంధించినటువంటి ఎవరో మేధావులు అనుకుంటున్నావో తీసుకురా, కూర్చోబెట్టు, మాట్లాడతామని. ఆ రోజు మా అన్న కూడా ఉండే, వకలాభరణం భయ కూడా ఉండే. ఇప్పుడు తన కూడా అదే కోవలకు చెందిండు. జీవితాంతం బీసీ ఉద్యమాలలో తిరిగి ఆఖరికి ఏదో కమిషన్లో తీసుకొని వచ్చి దాంతోనే న్యాయం చేస్తాంటే తీసి అవతల వరేసి కూర్చున్నాడు ఇప్పుడు. కానీ తన కూడా చెప్పిండు, తన కూడా ఎట్లా అన్యాయం జరుగుతుందో. అందరి గురించి మాట్లాడి మీకేం అధికారం ఉన్నదని మాట్లాడతారు వాళ్ళు. నేను పొద్దుగాల చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, కుక్క బుద్ధి కుండ కాడ తెలుస్తుందట. కుక్క బుద్ధి ఆడ తెలుస్తుంది, కుండ కాడ తెలుస్తుంది. కుండ కాడ పంచాయతీ కరెక్ట్. కుండ మంచిగా వండి ఉన్నది, ఈడ తీసుకునే లోపల అది పట్టుకొని పలగొట్టి పట్టుకొని తినుకుంటూ పోతా అని చెప్పాను. అంటే అది కాదు అని మన సొంటలో మాట్లాడుతుంటే ఇగో మన మీద వాళ్ళు దాడి చేస్తున్నారు. ఇవాళ మాల సమాజం ఏమంటది? ఆ మాటల మీద మాల సమాజం ఏమంటది? మా మీద కంప్లైంట్లు ఇస్తున్నారు కదా, 100 కంప్లైంట్లు ఇచ్చుకోరు. నేనైతే తెలంగాణ ఉద్యమంలో తిరిగే క్రమంలో ఇన్ని రోజులు బతుకుంటాను అనుకోలే, బతుకుంటాను ఎక్స్పెక్ట్ చేయలే. అట్లా చాలా మంది తెలంగాణలో అట్లా అనుకున్నారు. కొంతమంది చచ్చిపోయారు, 1200 మంది బిడ్డలు చచ్చిపోయారు, తెలంగాణ బిడ్డలు చచ్చిపోయారు, 369 మంది కాల్పులలో చచ్చిపోయారు. చాలా మంది ప్రజల గురించి పనిచేసే వాళ్ళు ఎన్కౌంటర్లో చచ్చిపోయారు. అయినా ఎక్కడ కూడా ప్రజల గురించి, ప్రజా సమస్యల గురించి తిరిగేటువంటి మనుషులం కాబట్టి ఈ ప్రాంతంలో, ఈ మట్టిలో ఆ నేచర్ ఉన్నది. మరి వీళ్ళకేం నేచర్ ఉన్నదో నాకు ఎరకలే, వ్యతిరేకిస్తున్న వాళ్ళకి ఏమున్నదో నాకు అయితే ఎరకలే. కానీ ఉన్నది కాబట్టి మీరు 100 కంప్లైంట్ ఇచ్చుకొని ఎన్ని కేసులు పెట్టినా కానీ మేము అవన్నీ ఫేస్ చేసేందుకు ఓ న్యాయబద్ధమైన, ధర్మబద్ధమైన, అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్న జడ్జిలు ఎన్ని కమిషన్లు వేసినా అన్ని కమిషన్లు ఇది కరెక్టే అన్నటువంటి ఒక డిమాండ్ కు మేము సపోర్ట్ చేసేందుకు కాదు, భాగస్వామ్యం అయి ఉంది. మీతో పాటు మేము కూడా తన్నులు తింటాం, మీతో పాటు మేము ఏ ఆడికంటే ఆడికి వస్తామని చెప్పని కంఠాబద్ధంగా ఇంతకుముందు చెప్పినాం, ఇప్పుడు కూడా చెప్తున్నాం. ఈ తరుణంలో సమాజం కూడా మొత్తం ఇగో ఇటువంటి మూర్ఖులందామా, దుర్మార్గులందామా, ఎవరిని మేము అవమానం చేసేటట్టు గాని, అవహేళన చేసేటట్టు గాని, అపహాస్యం చేసేటట్టు గాని ఎవరి గురించే మాట్లాడలే ఆ వేదిక మీదికెళ్ళి కూడా. కానీ ఇప్పుడు ఏంటంటే సమాజం నుంచి ఈ వర్గీకరణ డిమాండ్ కు ఇంత సపోర్ట్ దొరుకుతున్నది కనుక ఈ సపోర్ట్ రానియకుండా చేయాలంటే ఏంటంటే వీళ్ళని తిట్టి ఆరుకోసుకోవాలి. రేపటి నుంచి వీళ్ళు ఎవరు రారని వాళ్ళందరికీ మళ్ళా చెప్తున్నా, పొద్దున మీటింగ్ లో ఎప్పుడు చెప్తున్నా, మేము మాకొక సామాజిక నేపథ్యం ఉన్నది. ఇలా బీసీ మేధావులారా, వాడు వీడు ఇక అదైతే ఊత పదం లెక్క వాడిండి ఆయన మొత్తం ఈ ఆకునూరు మురళి గ్యాంగ్.
గోపీనాథ్ వీళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అరే ఎవరితో దుష్మని పెట్టుకుంటారా, బీసీలను తిడితిరి. ఇగో మా అన్నయ్య ఖమ్మ మీటింగ్ లో ఎవరు ప్రతి ఒక్క కులం ఉంటది భయ్, పోతే నీ సమస్య గురించైనా మాట్లాడే దాని గురించి చెప్పు. నువ్వు ఆడిపోయిన వాటికి ఆయన నో బ్రాండ్, ఇక రేపు మా నరసనని కూడా అంటారు రెడ్డి బ్రాండ్. నిన్న వచ్చిరు అన్ని కులాలకెళ్ళి సంబంధించినటువంటి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి అందరు వచ్చి కూడా మాట్లాడారు. మా నరసన చెప్పిండు అయ్యో నేను అంత పొల్యూట్ అందరి గురించి వాడినా కానీ అందరి దగ్గర పైసలు తీసుకొని వాడినా, ఒక మందకృష్ణకు మాత్రం నేను ఏం చేయలేదు, నాకైనా నేను సొంత పైసలతో నేనే చేసుకున్నా, అన్ని రికార్డింగ్ చేసుకున్నా, రాసినాను అన్నాడు. ఇట్లా సపోర్టు అన్ని వర్గాలకెళ్ళి సపోర్ట్ వస్తున్నది. ఆగా చెప్పని మమ్మల్ని తిడుతురు బయట, ఒక ఆమెను కూడా తిట్టిర్రు, మా అక్కను కాడ కూర్చొని విమల అక్కను కూడా తిట్టిర్రు. ఒక 2 నిమిషాలలో ఓడగొడతా నేను, 2 నిమిషాలలో ఓడతా. అరే మా కడుపు కాలుతున్నది, ఏం చేయాలి, మాకు సెల్ఫ్ రెస్పెక్ట్ మాట్లాడుతున్నాం. రేపు సమాజం మొత్తం ముందు రావాలి. నువ్వు ముస్లింలను తిడతావు, ఆడోళ్ళని తిడతావు, బీసీలను తిడతావు, అన్ని కులాలు ఓసీలను తిడతావు, మాదివులను తిడతారు. అరే ఎవరిని పట్టుకొని పోతారు భయ్, నాకు అర్థమైతలేదు. ఇంకా మేమందరం మిమ్మల్ని వెలేసే స్థాయికి తీసుకురాకండి, జాగ్రత్త, తస్మాత్ జాగ్రత్త అని చెప్పదలుచుకున్నాం. మీరు నిజంగానే అదే సంఘాలకు మాల సంఘాల కనుక ప్రాతినిధ్యం వహిస్తే మీరు చెప్పండి బహిరంగంగా, మీరు వాళ్ళని బహిష్కరిస్తారా, మీ కులాలకెళ్ళి బహిష్కరిస్తారా చెప్పండి. ఇట్లా మాట్లాడటంలో ఇటువంటి చేసేటోళ్ళని వాళ్ళు బహిష్కరిస్తారా చెప్పండి. లేకపోతే మాకు మందబలం ఉన్నది, మాకు కుల నేపథ్యాలు ఉన్నాయి, రేపు మాది కూడా కదులుతుంది. అవసరమైతే ఇళ్ల కాడి తీసుకొస్తామా, ఇళ్ల ముంగడ సదర్లు చేస్తామా, డోల్ దెబ్బ కొడతామా, మోకు దెబ్బ కొడతామా చూడురు మరి బిడ్డ. మీరేదో 10 మంది వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు, మా మంద గట్టి మంద చూడురు. అది కూడా అన్ని కులాలు మావి కూడా మొత్తం కలిస్తే ఆ డప్పులతో పాటు ఇవి కూడా మొత్తం డోల్ దెబ్బలు కూడా మోగినానుకో చెవులు వలుగుతాయి, గువ్వలు వలుగుతాయి, జాగ్రత్త. ఆఖరికి ఇంకొకటి అప్పుడు చెప్పినప్పుడు మళ్ళీ ఒకటి చెప్తున్నా, ఆ చెప్పిన వాళ్ళకు ఈ మేధావులకు ఇగో సార్ వచ్చిండి, ఇక రేపటి నుంచి సార్ కూడా అందులోకి అదే కోవలకు హరగోపాల్ సార్ని కూడా రేపటి నుంచి వాళ్ళ భాషల రేపటి నుంచి మెంటల్ మేధావి, తర్వాత ఎవరు ఇంటెలెక్చువల్ ప్రాస్టిట్యూట్ సార్ మీరు వేదిక మీదకి రావాలని మనం చేస్తున్నాం, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుంచి సార్ కూడా గంతనే అవసరం అయిపోయింది. ఇక సార్ రండి. అందుకే జీవన్ కుమార్ సారు మొదలు చెప్పిన దాన్ని బట్టి నేను అది మాట్లాడాల్సి వచ్చింది. బరాబర్ ఇప్పుడు మరి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా, అందరినీ సమానంగా చూసుడు కాదు. ఇప్పుడు వాళ్ళు మేము ఏమనక ముందే ఇన్ని పదాలు ఇన్ని మాట్లాడారు కదా. సో దాని గురించి కూడా రేపటి నుంచి ఈ మేధావులు ఏం రాస్తారో, ఇది న్యాయమైన డిమాండా కాదా అనేది కూడా అందరం ముక్త కంఠంతో అన్ని వర్గాలను కించపరిచినట్టుగా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టినే వాళ్ళందరూ ముక్తకంఠంగా వాళ్ళందరినీ ఎండదీయాల్సిన అవసరం ఉన్నది, రాష్ట్రాలు రాయాలి, పార్టీలు వాడాల్సిన అవసరం ఉన్నదని చెప్పి మేము కూడా బలవంతులమే మీకు చెప్తున్నాము. దయచేసి ధర్మం ఎక్కడ ఉన్నదో అటు సైడ్ బలంగానే ఉంటది. మీరు జర మాట్లాడే ముందు ఈ మెంటల్ గింటల్ అంటే మామూలుగా కనుక తరకా తిరిగి దౌడ పెడితే నీకు డెంటల్ ప్రాబ్లం వస్తుంది, అయితే నువ్వు మెంటల్ అవుతావు. చూసి బిడ్డ ఒకటే ఆఖరికి పెట్టేసే ముందు ఆపే ముందు నేను చెప్తున్నా, పొద్దున చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా, ఈ గోపీనాథ్ అంటే ఆయన పెద్ద డాక్టర్ అనుకుంటున్నది, ఆయన ఎంబడున్నటువంటి ఈ సైన్యం ఉన్నది కదా, వాళ్ళకు రోగం ఉన్నది అని చెప్పిన పొద్దుగాల. వాళ్ళకు రోగం ఉన్నది, జరాగురు బై సాబ్, వాళ్ళకు రోగం ఉన్నది. దాని ఇంగ్లీష్ లో ఏమంటారంటే కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్. హీ సఫరింగ్ ఫ్రమ్ ఎ డిసీజ్ కాల్డ్ కాన్స్టిపేషన్ ఆఫ్ థాట్ అండ్ డయేరియా ఆఫ్ స్పీచ్ అంట. అంటే ఏంటిది, మెదడుకు మలబద్ధకం వచ్చిందట, నోటికి విరోచనాలు వచ్చినాయట. మెదడుకు మలబద్ధకం, నోటికి విరోచనాలు వచ్చిన వాళ్ళు అన్ని ఇటువంటివి చేస్తారు కనుక జరగదు. ఎక్కడన్నా ప్రపంచంలో ఎక్కడన్నా ఉంటే దయచేసి అది మీరు ట్రీట్మెంట్ చేయించుకోరని చెప్పి ముగిస్తున్నా. థ్యాంక్ యూ.